ఇక ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు విచారణ జరిగింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోకి ప్రవేశించే 9 టోల్ ప్లాజాలను మార్చాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ చెప్తారు. సతీష్, చెప్పండి, ఏంటి కాలుష్యానికి సంబంధించి, ఢిల్లీ కాలుష్యానికి సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెలువరించింది? ముఖ్యంగా టోల్ ప్లాజాలను మార్చాలని చెప్పి ఒక ఆదేశం వచ్చినట్టుగా చూస్తున్నాం మనం బ్రేకింగ్ న్యూస్లో. టోల్ ప్లాజాలను మారిస్తే పొల్యూషన్ తగ్గుతుందా? సుప్రీంకోర్టులో ఢిల్లీ కాలుష్యంపై విచారణ జరిగింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోకి ఎంటర్ అయ్యే 9 టోల్ ప్లాజాలు మార్చాల్సింది కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాలుష్యానికి ప్రధాన కారణం ఢిల్లీలో వాహనాలు అనే అంశాన్ని, ముఖ్యంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల నుంచి ఢిల్లీ లోపలికి వచ్చే వాహనాలు పెద్ద సమస్యగా కాలుష్యానికి మారిందని కూడా సుప్రీంకోర్టు కేసు విచారణ మనకు స్పష్టం చేసింది. ఇక వాయు పరిస్థితి సంక్షేమం వార్షిక లక్ష్యంగా పాల్గొని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించి దశల వారీగా అమలు తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాయు కాలుష్య సమస్యను పరిష్కరించడానికి క్వాలిటీ సిఐఎంకి సంబంధించిన దీర్ఘకాలిక చర్యలను కూడా మరోసారి పునఃసమీక్షించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో పెరుగుతున్న వాయు కాలుష్య స్థాయిని సమర్థవంతంగా అరికట్టడంలో అధికారులు, ముఖ్యంగా ఢిల్లీ ప్రభుత్వ అధికారులు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు పూర్తిగా విఫలమయ్యాయని ధర్మాసనం కీలక కామెంట్ కూడా చేయడం జరిగింది. పాఠశాలను మూసివేయాలని, వాటిని హైబ్రిడ్ మోడ్ లో పనిచేయడానికి అనుమతించాలని ఢిల్లీ ప్రవర్తన ఇచ్చిన ఆదేశాలు సైతం కూడా పిల్లలను రక్షించడానికి ఉద్దేశించినవని, కేవలం అవి అసమర్థతను ఎత్తి చూపే విధంగా ఉందనే అంశాన్ని కూడా ధర్మాసనం స్పష్టం చేస్తున్నాయి. అధికారులు తీసుకున్న తాత్కాలిక విధాన నిర్ణయాలు మాత్రమే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నాయి. జనరల్ గా ఢిల్లీలో శీతాకాలం వచ్చిందంటే కేవలం 10 నుంచి 15 రోజుల పాటు శీతాకాల సెలవులు స్కూల్స్ ఉంటాయని, కానీ ఇప్పటివరకు కాలుష్యాన్ని అరికట్టడంలో మాత్రం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు టోల్ ప్లాజాల నుంచి పెద్ద ఎత్తున ఢిల్లీలో వివిధ ప్రాంతాల నుంచి భారీ లోడ్లతో సంబంధించిన లారీలు కావచ్చు, అనేక పొల్యూషన్ వెదర్లే వాహనాలు సైతం ఢిల్లీకి వస్తున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాలలో టోల్ ప్లాజాలు ఉన్నా వాటిని ముఖ్యంగా తీసివేసి కొత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు అందులో భాగంగానే నేషనల్ హైవే అథారిటీకి కూడా ఆదేశాలు జారీ చేస్తారు. మరోవైపు ఢిల్లీ పార్లమెంట్ సమావేశాలు జరిగిన సందర్భంగా పార్లమెంట్ లో సైతం కూడా ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొల్యూషన్ పైన ముఖ్యంగా గాలి తీసుకోవడం ఢిల్లీలో అత్యంత కష్టతరంగా మారిపోయింది. ఖచ్చితంగా పొల్యూషన్ పైన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా పార్లమెంట్ లో దీనిపైన ఒక రోజు దీనిపై చర్చించాలని, కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా చర్చకు సిద్ధంగా లేదని కూడా ఎంపీలు వైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది పొల్యూషన్ బారిన పడకుండా తమ తాను కాపాడుకోవడానికి ఇప్పటికే మాస్కులు, అదేవిధంగా ఎయిర్ ప్యూరిఫైయర్ మెయింటైన్ చేస్తున్న పరిస్థితి కూడా ఢిల్లీలో నెలకొంది. దాదాపు లంగ్స్ సంబంధించిన వ్యాధులు పెద్ద ఎత్తున ఢిల్లీలో వచ్చే అవకాశం ఉందని కూడా డాక్టర్లు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పుడు తాజాగా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైన నేపథ్యంలో పిటిషన్ కూడా విచారించడం జరిగింది. ముఖ్యంగా అధికారుల పనితీరు పైన మాత్రం సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలుష్యాన్ని అరికట్టేందుకు పక్కా ప్రణాళికలను రచించాల్సిందిగా ఆ నివేదిక సుప్రీంకోర్టుకు అందజేయాల్సిన కూడా ఆదేశాలు జారీ చేసింది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.